ఉదయం నుంచి క్లాస్లో నిరంజన్ ధ్యాస అంతా లాస్ట్ బెంచ్ నుంచి ఫస్ట్ బెంచ్కి మారిపోయింది. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ బెల్ మోగింది. పిల్లలంతా భోజనాలకు చెట్ల కిందకు గ్రౌండ్లోకి పరుగులు తీస్తున్నారు. నిరంజన్ మాత్రం వెన్నెల ఎటు వెళ్తుందా అని దొంగచూపులు చూస్తున్నాడు. అది గమనించిన వరం నిరంజన్ వీపు మీద ఒక్కటిచ్చి, ఒరేయ్, అలా పిచ్చోడిలా చూడటం ఆపి కాస్త ధైర్యం చేసి వెళ్ళి పరిచయం చేసుకోరా. కొత్త ఊరు కదా, పాపం ఎవరూ తెలియక సైలెంట్గా ఉంది. ఎలాగైనా ముందు ఆ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయి, ఆ తర్వాత నీ ప్రేమ సంగతి చూద్దాం పద అని ఎంకరేజ్ చేసింది. నిరంజన్కి లోపల భయంగా ఉన్న వరం మాటలతో కాస్త ధైర్యం వచ్చింది. లంచ్ తర్వాత మధ్యాహ్నం పూట తెలుగు క్లాస్ రామారావు సార్ క్లాస్లోకి వచ్చారు. ఆయన పాఠం చెప్తుంటే క్లాస్ అంతా పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. బోర్డు మీద పద్యం రాస్తూ పాఠం వివరిస్తున్నారు సార్. కానీ నిరంజన్ కళ్ళు మాత్రం పదే పదే ఫస్ట్ బెంచ్లో ఉన్న వెన్నెల వైపు వెళ్తున్నాయి. వెనక్కి తిరిగిన రామారావు సార్కి నిరంజన్ ఎక్కడికో చూస్తూ పగటి కలలు కనడం కంటపడింది. అంతే, ఆయన చేతిలో ఉన్న డస్టర్ని టేబుల్ మీద గట్టిగా కొట్టారు. ఏరా నిరంజన్, బోర్డు మీద పద్యం ఉంటే నీ చూపులు ఎక్కడకు వెళ్తున్నాయి? మళ్ళీ గ్రౌండ్లో క్రికెట్ పిచ్చి బ్యాట్ గుర్తుకు వస్తున్నాయా అని గట్టిగా అడిగారు సార్. క్లాస్ అంతా సైలెంట్ అయిపోయింది. వెన్నెల కూడా ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి నిరంజన్ వైపు చూసింది. సరిగ్గా అదే టైంలో పక్కనే ఉన్న వరం కల్పించుకుని, లేదు సార్, వీడికి ఇప్పుడు క్రికెట్ గ్రౌండ్ కాదు, పగటిపూట ఆకాశంలో చందమామ గుర్తుకు వస్తుంది అని వెన్నెలకి వినిపించేలా గట్టిగా అనేసింది. అంతే, క్లాస్ అంతా ఒక్కసారిగా గొల్లు అన్నారు. వరం కావాలనే వెన్నెల ముందు తనను ఆట పట్టిస్తుందని నిరంజన్కి అర్థమై ముఖం ఎర్రబడిపోయింది. ఏం చేయాలో తెలియక తలదించుకున్నాడు. అప్పుడే వెనక్కి తిరిగి చూస్తున్న వెన్నెలకి వరం మాటలకి అర్థం పూర్తిగా తెలియకపోయినా నిరంజన్ పడుతున్న అవస్థ చూసి ముఖం మీద చేతులు పెట్టుకుని కులుకుతూ నవ్వింది. తన కోసమే కదా పక్కింటి మేడ మీద అంతలా చూశాడని ఆమెకు కూడా చిన్న సందేహం ఉంది. ఆ నవ్వు చూసిన నిరంజన్కి సార్ తిట్టిన బాధ, స్నేహితురాలి అల్లరి అన్నీ గాలికి ఎగిరిపోయాయి. సాయంత్రం స్కూల్ వదిలే బెల్ మోగింది. వరం ఏదో డౌట్ అడగడానికి హిందీ మేడం వెనకాలే స్టాఫ్ రూమ్లోకి వెళ్ళింది. నిరంజన్ సైకిల్ తీసుకుని స్కూల్ గేటు బయటకి వచ్చాడు. అక్కడ రోడ్డు పక్కన వెన్నెల ఒంటరిగా నిలబడి అటూ ఇటూ చూస్తోంది. బహుశా వాళ్ళ నాన్నగారు ఇంకా రాలేదేమో. ఇదే సరైన సమయం అనుకుని నిరంజన్ నెమ్మదిగా సైకిల్ తొక్కుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళాడు. గుండె రైలు బండిలా కొట్టుకుంటోంది. హలో అన్నాడు కాస్త భయపడుతూనే. వెన్నెల ఉలిక్కిపడి చూసి, హాయ్ అంది. నా పేరు నిరంజన్, మనది ఒకే క్లాస్ అని పరిచయం చేసుకున్నాడు. వెన్నెల చాలా స్వీట్గా నవ్వి, తెలుసు సార్, మిమ్మల్ని గ్రౌండ్ చందమామ అని తిట్టారు కదా, నా పేరు వెన్నెల అంది. నిరంజన్ సిగ్గుపడుతూ తలగొక్కుని, అది మా వరంగాడి అల్లరిలే, మీ నాన్నగారి కోసం వెయిట్ చేస్తున్నావా అని అడిగాడు. లేదు, నాన్నకి ఆఫీస్లో పని ఉండి రాలేదు, నన్నే వెళ్ళిపోమన్నారు. కొత్త ఊరు కదా, ఇంటికి దారి సరిగ్గా గుర్తు రావడం లేదు అంది వెన్నెల కొంచెం కంగారుగా. మీ ఇల్లు ఎక్కడో చెప్తే నేను డ్రాప్ చేస్తాను అన్నాడు నిరంజన్ ఎంతో ఉత్సాహంగా. రామాలయం వీధి తెలుసా? అక్కడ ఓ పెద్ద వేప చెట్టు ఉంటుంది కదా, దాని పక్కన ఉన్న ఎర్ర రంగు ఇల్లే మాది, నిన్ననే అద్దెకు వచ్చాం అని చెప్పింది వెన్నెల. నిరంజన్ ముఖంలో 1000 వోల్ట్ల బల్బు వెలిగినట్లు పెద్ద నవ్వు వెలిసింది. తెలియకపోవడం ఏంటి, ఆ ఎర్ర రంగు ఇంటికి కుడివైపు ఉన్న డాబా ఇల్లే మాది, అంటే మనం పక్కింటి వాళ్ళం అన్నమాట అన్నాడు ఆనందం పట్టలేక. వెన్నెల ఆశ్చర్యంగా చూసి, రాత్రి మేడ మీద తనను చూసింది ఇతనే అని అర్థమై సిగ్గుతో చిన్నగా నవ్వింది. సరిగ్గా అదే సమయానికి, ఒరే నిరంజన్, నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అంటూ సైకిల్ బెల్ కొట్టుకుంటూ వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది వరం. వెన్నెలను చూసి ఆప్యాయంగా పలకరిస్తూ, హాయ్ వెన్నెల, నా పేరు వరం, క్లాస్లో వీడిని ఆట పట్టించింది నేనే, ఏమీ అనుకోకు. వీడు నేను 3వ తరగతి నుండి క్లాస్మేట్స్, బెస్ట్ ఫ్రెండ్స్ అని గలగలా పరిచయం చేసుకుంది. అవును వెన్నెల, వరం వాళ్ళ ఇల్లు కూడా మా ఇంటికి ఎడమ పక్కనే ఉంటుంది, అంటే ఇప్పుడు మన ముగ్గురి ఇల్లు పక్క పక్కనే అన్నమాట అని నిరంజన్ ఎంతో ఉత్సాహంగా చెప్పాడు. వెన్నెలకి వరం కలుపుగోలుతనం, వాళ్ళిద్దరి స్నేహం చూసి చాలా సంతోషం వేసింది. అలాగా, నాకు ఈ ఊళ్ళో ఎవరూ తెలియదు, మీరు పరిచయం అవ్వడం చాలా ఆనందంగా ఉంది అని నవ్వింది. ముగ్గురు కలిసి స్కూల్ కబుర్లు చెప్పుకుంటూ ఆ సాయంత్రం చల్లటి గాలిలో ఉరవకొండ వీధుల్లో తమ ఇళ్ల వైపు సరదాగా నడుచుకుంటూ వెళ్లారు. తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వెంటనే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ. Hi, I'm Niranjan. You're new here? Yes, I'm Vanilla. It's nice to meet you. Nice to meet you too. This is my favorite spot. It's beautiful. I can see why. Hi, Vanilla. I see you around school a lot.
Oh, hi Naranjan, I see you too. You like to read? Yeah, I love stories. Maybe we can talk about them sometime? I'd like that.